భావిక వైన్స్ ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, మా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ కొట్టండి దోస్తులు మా వీడియోస్ ని. థ్యాంక్ యూ దోస్తులు, మా వీడియోస్ ని మీరు ఇంత బాగా ఆదరిస్తున్నందుకు. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్ లో పార్ట్ 109 కి వచ్చేసాము. మరి పార్ట్ 109 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మమ్మీకి ఏమైందో ఏమో ఇయ్యాల ఫోన్ ఎత్తలేదు. అసలు 2 రోజుల నుంచి నాతో మాట్లాడుతూనే లేదు మమ్మీ. ఆ రాణి ఉన్న బొంబాయిది ఎంత టార్చర్ చేస్తున్నారో ఏమో మమ్మీని, ఎంత కష్టపెడుతున్నారో పాపం దాన్ని. మమ్మీని కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్లాన్ వేయాలి. అసలు నాకు మమ్మీని చూడబుద్ధి అవుతుందంట. నన్ను ఎట్లాగో అక్కడికి పంపరు, మమ్మీ నన్ను ఇక్కడికి రమ్మంటారు. అయినా మమ్మీని ఎట్లా రమ్మంటారు? ఆ వేస్ట్ అక్కనే ఉంది కదా బెడ్ రెస్ట్ అని, దానికోసం ఇంట్లోనే ఉంటుంది మమ్మీ. ఛీ, ఏదో ఒక ప్లాన్ వేయాల్సిందే. స్వప్న, అప్పుడే వచ్చేసావా? నీకోసం నేను బయట చూస్తున్నాను. నేను నీకోసమే చూస్తున్నా సురేష్. ఏంటి స్వప్న? ఛీ, నువ్వు నాతో మాట్లాడక. అసలు నువ్వు అసలు హస్బెండ్వే కాదు. మళ్ళీ ఏమైంది? నాకేం చెప్పినావు? రోజు నాన్ వెజ్ తీసుకొని వస్తా అని చెప్పినావా? ఇవాళ ఏం తిన్నా నేను? అరే స్వప్న, ఏదైనా చెప్తే ఆగవా నువ్వు? ఒక 1-2 డేస్ అన్న నాకు గ్యాప్ ఇవ్వవా? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు ఇంత మొండిగా? నీకేం తెలుసు సురేష్, ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ ఎలా ఉంటాయో తెలుసా? అబ్బా, ప్రశాంతంగా ఇంటికి వస్తే టార్చర్ చేస్తుంది. అసలు ఇంటికి రావాలనిపించట్లేదు నాకు. ఈ నాన్ వెజ్ గోలేంద్ర బాబు, చచ్చిపోతున్నా నేను. సురేష్, ఫస్ట్ నాకు ఆన్సర్ చెప్పి అప్పుడు పడుకో. నిన్నే. ఏంది దీని టార్చర్ అసలు? నాకు 1-2 డేస్ అయినా టైం ఇవ్వు. అసలు నేను ఎప్పుడు కుకింగ్ చేయలే, అయినా నీకోసం కుక్ చేసుకొని వస్తా అని చెప్పిన. కొంచెం కూడా లేదా నీకు? మరేమైంది ఇవాళ? నేను ఎంత వెయిట్ చేసినో తెలుసా నువ్వు తెస్తావని? మా మమ్మీ డాడీ నన్ను చిన్నప్పటి నుంచి ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారో తెలుసా? ఎప్పుడు కూడా ఇట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడలే. నువ్వు ఎంత మాట్లాడుతున్నా నేనేమన్నా అన్నానా నిన్ను? ఎట్లా సహిస్తున్నా? అంటే నా మీద నీకు ప్రేమ లేదన్నట్టు వట్టిగా సహిస్తున్నావు అంతేనా? ఇంత టార్చర్ నన్ను జీవితంలో ఎవ్వరు చేయలే, అది కేవలం నాన్ వెజ్ కోసం. ఈరోజు మా మమ్మీ ఎక్కడుండే చెప్పు? మాట తీస్తే మమ్మీ, మాట తీయకపోతే మమ్మీ. ఇదే పనా నీకు? ఎప్పుడు మమ్మీ మమ్మీ అనుకుంటా కూర్చుంటావు? ఫస్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. మా మమ్మీ ఎక్కడుంది? ఎటు పోయిందో ఏమో నాకేం తెలుసు, ఇంట్లోనైతే లేకుండే. మమ్మీ వాళ్ళ ఆఫీస్కి వచ్చింది, అర్థమవుతుందా? ఆఫీస్కి వచ్చిందా? ఆమెకు ఆఫీస్లో ఏం పను? నువ్వేం చూసుకోవు, అసలు ఆఫీస్లో అడిగే పెట్టలేవు ఇంతవరకు. ఎన్ని చూసుకుంటా తెలుసా మమ్మీ? అబ్బో అవునా? అయితే నాకేంది? మెంటల్ నీకేమన్నా? మమ్మీ ఆఫీస్లో ఉంటే నేను ఎట్లా వంట చేయాలి చెప్పు, నీకు ఎట్లా తీసుకురావాలి? ఏదో విషయంలో చెప్పే ఉంటావు మీ మమ్మీకి హింటు, అందుకే ఆఫీస్కి వచ్చి కూర్చున్నట్టున్నది ఇన్వెస్టిగేషన్ చేయడానికి. నీ టార్చర్ ఇంకా ఆపుతావా? పడుకో అన్నా, సపరేట్గా బయటకు అన్నా చెప్పు. మమ్మీ మమ్మీ అనుకుంటా ఇంకా మమ్మీ కొంగు పట్టుకొనే తిరుగుతాడు. కొందరికి ఇండివిజువల్గా బతుకుడే రాదు, ఎప్పుడు తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి ఉంటారు. ఛీ, ఇది అన్న మాటలన్నీ వినుకుంటూ కూర్చుంటే నా మైండ్ అంతా పాడవుతుంది. ఏమన్నా అనుకోని ఏం పట్టించుకోవద్దు. పడుకుంది రాక్షసి. ఇది కళ. ఎంత బాగుంది నిజంగా కాకాటో, మార్వలస్. అసలు అంత చక్కగా ఎలా మెయింటైన్ చేస్తారు అమ్మాయిలు? అంత చిన్న ఏజ్లోనే అంత ఫేమస్ అయింది తను. తను ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఎంతమంది అబ్బాయిల మనసుల్ని కొల్లగొట్టిందో. సూపర్ కకాటో. ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు కకాటోని చూస్తాను. రాజు, రాజు, అరే రాజు లేవు. ఏందే ఎప్పుడు నీ తిండికోలా? నేను తినపోయి వాళ్ళ. అరే తినడానికి ఎందుకు పిలుస్తా నేను? నేను నిద్రపోతే నన్ను లేపినావా? నన్ను ఎందుకు లేపుతున్నావే? తినడానికి కాకపోతే. అడా కొంపలు మునిగిపోతున్నాయి రాజు. ఏమైంది? మమ్మ వచ్చిందా? మమ్మచ్చుడైంది. ఆహా, ఏం లేదు. నువ్వు వండుకో, నేను పోయి చూసొత్తా. నీకు అన్నీ తెలుసు కదా, నువ్వేం చెప్తాలేవు నాకు. ఏంటిది? దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మ వచ్చిందా అని ఎందుకు అడిగినావు చెప్పు. నాను నీకు ఎందుకు అవన్నీ? ప్రశాంతంగా ఉండు.
ప్రశాంతంగా ఏడుందనిస్తాను రాజు నన్ను. పూట పూటకు ఒక కథ తీసుకొచ్చి పెడుతున్నారు నా ముందట. ఏమైంది ఇప్పుడు? ఆడొకసారి హాల్లో పోయి సీన్ చూడిపో. కింద పడతావు కళ్ళు తిరిగి నువ్వైతే. ఏమైంది? మా అమ్మ ఉన్న అత్త ఉన్నారా? మీ అమ్మున్నది, మీ అత్త ఉన్నది, మీ నాన్న కూడా ఉన్నాడు. అయితే ఇలా ముగ్గురే కాదు ఉన్నది. ముగ్గురితో పాటు ఇంకొకరు కూడా వచ్చిండ్రు మన ఇంటికి. స్వప్న వచ్చిందా? ఇప్పుడెప్పుడు చెల్లి వస్తుందా, చెల్లెకి ఏమైంది అన్న అని చూడు నువ్వైతే. గట్లెందుకంటవే? పాపం అది కూడా కడుపుతోటి ఉన్నది నీ లెక్క. మీ చెల్లెని గమె పంపించేది వాళ్ళ అత్తమ్మ కానీ నేను చెప్పేది విను రాజు. ఒక బీ బ్యాండ్ వచ్చింది ఇంటికి. అదే మీ పెద్దమ్మనో చిన్నమ్మనో, నీకేమవుతుందో నాకు తెలియదు. ఏంది? మరి ఆమె ఎప్పుడప్పుడు వస్తుందన్నావు కదా, నేను మా అమ్మ దోస్తు అంటివి కదా. అదే మరి ఆమె మీ నాన్న ఉన్నప్పుడు ఎప్పుడు ఇంటికి రాలే, ఎప్పుడు మీ నాన్న లేనప్పుడే వచ్చింది. ఒకసారి పోయి చూసిరాపో. ఇంటికి వచ్చేసిందా? ఇంటికి వస్తే మంచిదే కానీ పాపం ఆమె ఒక్కతే బాధపడుతుందంటివి కదనే. మంచిదే మంచిదే, కానీ మీ అమ్మ ఏం కత్తరు లేపుతుందో చూడిగా రోజు. ఒక్కింట్లా మీ అమ్మ ఉన్న ఆమెను ఎట్లా కూర్చుండ పెడతారు? అది నిజమేనే. మా అమ్మ నిన్నే ఓర్వది, ఇంకా గామె నేను చూస్తుంది. అబ్బా ఇప్పుడు తెలివికి వచ్చిండు మా ఆయన. నేను పోయి నోరు తెరిచిన. అమ్మ ఏమన్నది మరి? నీకు ఆల్రెడీ తెలుసా అని తిట్టిందా? నేను కదే షాకులున్నా రాజు. పెద్దమ్మ వచ్చి మెల్లగా చెప్పింది. మీ అమ్మకు మనకు తెలిసినట్టు తెలియదట. ఆ మొక్కదానికి ఇప్పుడే తెలిసింది అనుకున్నది. నువ్వు పోయి కూడా గట్లే యాక్టింగ్ చెయ్యు. నాకు తెలుసని ఇంకా మీ నాన్నకన్నా తెలుసు. నీకు తెలిసినట్టు ఎవరికి తెలియదు, ఒక మీ అత్తకు తప్ప. సరే సరే, ఒకసారి నేను పోయి చూసేస్తా. నువ్వైతే ఏం స్ట్రెయిన్ తీసుకోకు, చక్కగా వండుకో. ఏ ఊకే వండుకో పండుకో అంటావు? అది ఏమవుతుందో తెలుసుకోవాలన్నది నాకు. అబ్బా ఎంత మంచిదానివే రాని నువ్వు. అది ఏమవుతుందో తెలుసుకోవాలన్నదా నీకు? కాదు రాజు, అలా చూడంగానే షాక్ అయినా కానీ ఇప్పుడు ఏమవుతుందో అని తెలుసుకుంటేనే నవ్వొస్తుంది నాకు. పిసపిసొర్రకే, మా అమ్మ సంగతి నీకు తెలియదు. ఏం చేసినా ఎత్తది. ఇప్పుడు అసలే నిన్ను చూసుకోవాలి. ఆ కోపంలా ఈ కోపంలా నిన్నేం చేస్తుందో అని భయం అవుతుంది నాకు. ఏం కాదు రాజు, నువ్వైతే అన్నిటికీ టెన్షన్ పడతావు. అయినా నువ్వేం చెప్తానవే? తిప్పుకుంటా మాట్లాడుతాను. నీకు బెడ్ రెస్ట్ ఇచ్చింది డాక్టర్, మర్చిపోయినావా? చక్కగా నిల్సో, ఇక్కడ కూసో. అమ్మో అవును కదా, నేను మర్చిపోయినా. మర్చిపోతావు. మీ ఆడలకు గిట్లాంటి ముచ్చట్లు గిట్లాంటి సీన్లు అంటే ఎంత ఇష్టమో. కూసో సపడేక. అబ్బా నేను కూడా వస్తా రాజు, అక్కడ హాల్లో కూర్చొని చూస్తా. పెద్ద సినిమా, మిరాయి సినిమా నడుతుందడా, హాల్లో కూర్చొని చూసావు. అవా కూసాడా ఆడికి పోయి ఇప్పుడు ఏం చేయను నేను? అయినా టెన్షన్ అవుతుంది. ఎవరితోటి ఏం మాట్లాడాలి, ఏం చూడాలి ఆడ, నాకెవరు చెప్తారు? నీకు అన్నీ ఆల్రెడీ తెలుసు కదా రాజు, ఇంకా ఎప్పుడు ఎందుకు? నువ్వే అంటివి కదనే నాకేం తెలియనట్టు యాక్టింగ్ ఏమని. ఇప్పుడు ఆడికి పోయి నిల్చుంటే ఎవరు చెప్తారు నాకు నిజం? నువ్వైతే పోయి ఆడ నిల్చో. నీకెవరు చెప్తారో ఏందో అవన్నీ తర్వాత ముచ్చట. అది కూడా నీకే టెన్షనా? నిన్నే పోయి ఎవరికన్నా చెప్పమన్నట్టు చేయబడుతుంది. ఏందే మా నాన్న గిట్లా చేసిండు? ఏందో ఏమో, నాకైతే అన్ని సడన్ సర్ప్రైజ్లే. నీకు తెలియదే రాని, నేను ఇక్కడికి ఎందుకు వచ్చినో తెలుసా? ఆఫీస్ ఇడ్స్ పెట్టి నా కోసమే వచ్చిన అంటివి కదా. కాదే, అసలైతే అత్త ఫోన్ చేసి చెప్పింది. మా అమ్మకు విషయం తెలిసిందట, నువ్వైతే పోయి రాని దగ్గర ఉండు అని చెప్పింది. అవునా? మీ అమ్మకు విషయం తెలిసిపోయిందా? ఏడికి పోయిందట? మనం పోతాం కదా ఒకసారి దొంగోలే, మా అమ్మ కూడా గట్లే పోయి చూసిందో మా అన్న. మీ డాడీ బుక్ అయి ఉంటాడు ఖచ్చితంగా. ఏమన్నదో ఎన్ని మాటలు అన్నదో. మరి మా డాడీ చేసిన పని గట్లున్నది, ఇక అనరా? ఎవరైనా గట్లే అంటారు. అవును రాజుగా, బేబీ అంటే పరిస్థితి ఏంది మరి? ఆమెను ఎన్ని మాటలు అన్నదో. కానీ ఇక్కడ చూస్తా ఉంటే సీన్ వేరే అయినట్టున్నది రాజు. వీళ్ళందరూ మంచిగానే నవ్వుకుంటూ మాట్లాడతారు నాతోటి. అత్త ఎట్లున్నది? అత్తనైతే ఫుల్ జోష్లో మాట్లాడుతుంది. ఆ బేబీ అంటూను పెద్దమ్మ ఇద్దరు ఒక దగ్గర నిల్చున్నారు తెలుసా. అమ్మ వాళ్ళిద్దరు ఒకటే మా అమ్మని వేరు చేసిండ్రావే. మీ అమ్మ ఎవరితోటి ఉంటుందని? ఎవరితోటి ఉండదు. బిడ్డ బిడ్డ అని ఒక బిడ్డతోటే ఉంటుంది. టెన్షన్ అవుతుంది, అటు పోవాలంటే భయం అవుతుంది. నువ్వు పోయినప్పుడు నన్ను కూడా తీసుకుపోతే అయిపోతుండే కదనే. తీసుకుపోతా, చేయి పట్టుకొని తీసుకుపోయి ఆడ దించి గోరు ముద్దలు పెడతా నీకు. ఇక అత్తని అడుగుదామంటే పన్నది కదనే. పండని రాజు, లేపకపోయిద్దమ్మను. అవునే, పాపం ఇవాళ ఒక్కతే ఎటని తిరిగిందో ఏమైందో, మా అమ్మ ఎన్ని మాటలు అన్నదో ఏమో. నువ్వు మంచిగా ఉంటే అత్తెంబడి నేను తిరిగేటోని.
నీకు బెడ్ రెస్ట్ అని అత్త నాకు ఫోన్ చేసి నీ దగ్గర ఉండమన్నది. పండుకుందా రాజు? లేచినాక మా మాట్లాడుకోవచ్చు. అత్త నీకు తెలిసిపోయి అన్నది. ఇక మా అమ్మ పరిస్థితి ఎట్లున్నదో ఏమో. చూద్దాం పారాజు. ఏంతోని మా అమ్మని చూడాలంటేనే భయం అవుతుంది నాకు. అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ గిట్ల వన్నారేంది? పాపం అమ్మ నానెక్కడ దూరం అవుతాడో అని ఎట్లా పట్టుకోను అన్నది. బేబీ ఏయ్ ఎందుకు నవ్వుతున్నావే? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం ఉన్నారు రాజు. నువ్వు నడు ఫస్ట్. ఎంతసేపు అయ్యి అటు ఇటు తిరుగుతుంది నిలుస్తున్నది. నడు, నేను వస్తున్నా. నడు, కొంచెం బండుకపో. అబ్బా రాజు, మళ్ళీ పాలు తెచ్చినవా? ఎవరి గోల అల్లది ఉన్నది. మంచిగా పాలు ఆగకుండా తప్పించుకుందాం అనుకున్నావు కదా. వట్టి పాలు ఎంత మంచిగా ఉన్నాయి రాజు. ఆ ప్రోటీన్ పౌడర్ వేసుకుంటే తాగుబుద్ధి అవుతలేదు. ఎట్లున్నా కళ్ళు మూసుకొని తాగాలి. ఇంత మంచిగా ఉంది స్మెల్. నీకు ఇష్టమని వెనీలా ఫ్లేవర్ తెచ్చిన. వెనీలా ఫ్లేవర్ ఇంతకుముందు మంచిగా ఉంటుండే రాజు. ఇప్పుడు అంత ఎట్లనో అవుతుంది ఆ వాసన చూస్తే. ఇంట్లో ఇంకా 3-4 ఫ్లేవర్లు ఉన్నాయి. ఇది అయిపోయినాక నీకు ఇష్టమైంది ఇంకోటి తెత్తది. ఏది తెచ్చినా అంత నాకు తాగుబుద్ధి అవుతలేదు. ప్రోటీన్ పౌడరే వద్దు అసలు. వట్టి పాలే తాగుతా. నీ ముఖం వట్టి పాలు తాగితే ఏమొస్తుంది? తాగు. పాలు తాగి కొంచెం వండుకో. అంత పిచ్చి లేచినట్టు అటు ఇటు తిరుగుతానవేంది ఇవాళ? నేనే వండుకున్నా, నీకేమైంది? నిద్ర ఎట్లా పడుతుంది రాజు? నిద్ర ఎట్లా పడుతుంది అది ఇది అని పిస నాటకాలు ఆడకు. అర్థమవుతుందా? నీ హెల్త్ నువ్వు చూసుకోవాలి. గంతగానం ఎగ్జైట్ అవడైందే. అవో వాళ్ళందరూ ప్రశాంతంగా అన్నారు. ఎంత ప్రశాంతంగా అన్నారంటే ఇప్పటిదాకా ఏం జరిగిందో ఏమో. మనం అన్నీ కూసోకపోయినావే, ఎందుకు వచ్చినావు లోపలికి? మనసున పడతలేదు కదా నీకు? అమ్మతో మాట్లాడబుద్ది అయింది. లేచి ఉంటే మంచిగా మాట్లాడదు. లేపేవా ఇంత? అవునే, మెల్లగా అమ్మాయిని పిలిచి లేపన్నా. ఇంకా నయమే, సునామీ సృష్టిస్తుంది ఇప్పుడు లేపినా అంటే. పాపం దాని బాధ చెప్పుకోవడానికి ఎవరున్నారే నేను కాకపోతే? స్వప్న కూడా లేదు ఇడ. లేచినాక మాట్లాడవుతి. లేపి మరీ మాట్లాడితే కథమే ఇక. ఎంత ముద్దుగా అన్నారే అందరూ. గట్లనే ఉంటుంది ప్రళయం వచ్చే ముందు ప్రశాంతంగా. ఎంత సైలెంట్గా ఉంటే అంత డేంజరు. నువ్వైతే పాలు తాగి వండు ఫస్ట్. ఇక బేబీ అంటే చూసినావా రాజు? ఎంత ఆడిస్తుంది మీ నాన్నను, ఎంత కొట్లాడతారు చేస్తారు. మళ్ళీ లాస్ట్కు మురళి మురళి అంటది. మీ నాన్న బేబీ బేబీ అంటాడు. అదే మరి ప్రేమ అంటే. ఎంత కొట్లాడినా మళ్ళీ కలిసిమెలిసి ఉండాలి. భార్యాభర్తల బంధం అట్లనే స్ట్రాంగ్ ఉంటుంది. అవును రాజు, అసలు కొట్లాడకుండా ఏ జంట కూడా ఉండదు. వాళ్ళు ఎంత అమర ప్రేమికులు అన్నా కానీ. ఎవరి మధ్య అయినా గొడవలు అయితే, ఎంత గొడవలు అయితే అంత స్ట్రాంగ్ కావాలి వాళ్ళ బంధం. మర్చిపోవాలి అంతే గొడవల్ని. నేను గిట్లనే ఉంటా, నేను గింతే అంటే కథం, అక్కడితోటి సమాప్తం. అబ్బో, రాజుగారు బాగానే చెప్తాడు. నేనేం చేసిండే? నేనేమన్నా ఎప్పుడన్నా కొట్లాడినా నీతోటి? నువ్వే ఎప్పుడు అలుగుతావు. నేను మట్టి బట్టి ఏం అలుగా, నువ్వు తిడితేనే అలుగుతా. సరే సరే పాలు తాగు. అబ్బా, ఇంకోసేపు ముచ్చట పెట్టచ్చు కదా రాజు. అటు పోతాడు ఇటు పోతాడు పాలు తాగంటాడు. అది చెప్తాడు ఇది చెప్తాడు, మళ్ళీ మధ్యలో పాలు తాగంటాడు. మురళి బేబీ దీని బేబీ ముఖం అంగడ పోతే. మురళి ఎక్కడెందుకున్నావు? నా పక్కన పడుకోవచ్చు కదా. వస్తున్నా బేబీ, పడుకుంటా. నువ్వు ఏడుకన్నా పోతే చంపేస్తా నిన్ను. దీన్నే ఉండు, నాకు మెత్త కావాలి. బేబీ వచ్చేసి. వస్తున్నా బేబీ. చెప్తిన పడతలేదా? నువ్వు లేచినావంటే నేను కింద పడతా. చంపుతాడు కన్నా పోతే. మురళి నాకు ఇక్కడ పడుకుంటే పీడకలలు వస్తున్నాయి. ఎందుకు బేబీ, నేను ఇక్కడనే ఉన్నా కదా, భయపడకు. అందుకే అద్దంలో చూసుకొని వండుకోకే. వండుకునే ముందు అద్దంలో చూడకు, మేకప్ లేయకు, పీడకలలే వస్తాయి. నేను అసలు పడుకునే ముందు అద్దంలోనే చూడలే, నీ మొహమే చూశాను. నా మొహం చూసి అంటే నీ అంత అదృష్టవంతరాలు ఇవ్వతుండదు. మంచి మంచి కళలు వస్తాయి. మంచి మంచి కళలు కాదు, దయ్యం కళలు వచ్చినాయి. దయ్యాలకు దయ్యం కళలే వస్తాయి. నువ్వే వచ్చినవే నా కళలకు. నేను దేవతను, నన్ను చూస్తే దేవత కళలే వస్తాయి. నన్ను చూసి వండుకో, రోజు పొద్దున్న లేచి నా కాళ్ళు మొక్కు,
రాత్రి నన్ను చూసి వండుకో చూడు. ఇంత మంచిగా బిర్యానీ తినే కళలు, చికెన్లు తినే కళలు, మటన్లు తినే కళలు వస్తాయి నీకు. సమ్మగా తినుకుంటా వండొచ్చు. అయితే నువ్వు దయ్యాన్ని రాదే, రాక్షసు అన్నట్టు. రాక్షసులు గట్టనే తింటారు. గవ్వే కళలు వచ్చినాయి నాకు. నన్నే రాక్షసు అంటావే, నన్నే దయ్యం అంటావే. ఎండకపోయిన ముఖపుదానా, పంది ముఖపుదానా, ఎట్ట పాడే నేను మొత్తం ఎండకపోయి కూడు లేదా అవి నీకు ఇంట్లో. నువ్వు ఎట్లా పాడినవే పందిలాగా, పంది బలిసి కూడు ఎక్కువైతుందా అవి నీకు. నా మొగుని నీ దిక్కు తిప్పుకున్నావు కానీ, నా మొగుని సొమ్ము అంతా తింటున్నావు కానీ నువ్వు తింటలేవా అవి నా మొగుని సొమ్ము. మొత్తం నీ స్టైల్లకు, నీ డ్రెస్సులకే పోతుంది నా మొగుని సొమ్ము అంతా. నీకైతే మొత్తం తిండికే ఖర్చు అవుతుంది కావచ్చు నా మొగుని సొమ్ము అంతా. ఉన్న ఆస్తులన్నీ కరిగించి తట్టున్నావు కదా తిని తిని. తినకపోతే నీళ్ళకి ఎండకపోయిన ముఖం పెట్టుకొని ఉండమంటావే. ఎంత మంచిగున్నా చూడు, లడ్డుకు లడ్డు. నేను చూస్తేనే కడుపు నిండుతుంది నన్ను చూస్తే. నువ్వు ఎట్లా పాడైనవే. నేను చూస్తే కడుపు నిండుడు కాదే, నాకైతే వాంతికి వస్తుంది. ఆంబోతు లెక్కుంటే మంచిగా ఉంటావా? స్లిమ్గా సన్నగా నాలెక్కుంటేనే మంచిగా ఉంటారు. నీ మురళిగా అడిగే చెప్తాడు. లడ్డుకు లడ్డు ఉన్న వాళ్ళు మంచిగా ఉంటారా, ఎండకపోయినట్టున్న వాళ్ళు మంచిగా ఉంటారా చెప్తాడు. నువ్వు అట్లున్నావు కాబట్టి నేను విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చిండు మురళి. ఏడొచ్చిండే, నువ్వే నా కొంపలకు వచ్చి కొంప కొల్లేరి చేసిపోయినావు. ఏ నీ కొంపరా? నా కొంపలకి నేను వచ్చిన ఇప్పుడు కాదే అవులే. 25 ఏళ్ళ ముందు నా కొంపలకు వచ్చేగా కొంప కొల్లేరి చేసిపోయినావు. మళ్ళా నీ కొంప అంటావు. అది నా కొంపనే అని చెప్పిన. పెళ్లి కాకముందే నీ కొంప అయినా అది. మరి ఏనాడు ఇంట్లో ఉన్నావా నువ్వు? ఎప్పుడు తిరుగుడైనా రోడ్ల మీద. నేను నీ లెక్క రోడ్ల మీద పడి పెళ్ళైన వాళ్ళని పడతలేనే. నేను నీ లెక్క షాపింగ్లకు అటు ఇటు తిరిగి మొగుని నెగ్లెక్ట్ చేస్తలేనే. నువ్వు నెగ్లెక్ట్ చేస్తలేవా? ఏం చేసి పెడతానవే నా మొగునికి? నువ్వేం చేసి పెట్టినావే నీ మొగునికి? నీకన్నా నేనే బెటర్. అసలు నీకు వంట చేస్తావే? వంట మొత్తం నా మొగునితో వేయించుతావు కదా అవే పేమంటే. నీకు వంట చేయొచ్చు, ఏం లాభమే? ఎప్పుడు నా మొగుని సతాయిస్తావు. ఎప్పుడన్నా కడుపు నిండా పెట్టినావు నా మొగునికి? బేబీ ఆ మంచి బేబే ఇటు జరుగు, రైట్ జరుగు. అంటే ఏమో బాగా ఇచ్చేస్తాను. మురళి బేబీ అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఇక్కడికి వచ్చి పడుకో బెడ్లా. నా మొగుడు ఏడికి రాడు, నా పక్కకే ఉంటాడు. రా మురళి. బేబీ చెప్పిన కదనే, నా మొగుడు ఏడికి రాడు, నా పక్కకే ఉంటాడు 24 గంటలు. ఒంటరిగా ఉండు నువ్వు. నా మొగుడు ఎక్కడున్నా చూడు, బేబీ బేబీ అని ఎట్లా కలవరిస్తున్నాడు. ఒక్కసారి అన్న అనసూయ అన్నాడా? అరే అనసూయ అనరా ఒకసారి. బేబీ చూసినావా, అది ప్రేమంటే. అరే అనసూయ అని అంటావా, తొడపాసం పెట్టమంటావా? బేబీ నువ్వు తొడపాసం కాదు కదా, 2 ముక్కలు వేస్తా అన్న బేబీ అనే అంటాడు. నీకు తొడపాసం పెడితేనే కరెక్ట్ అవుతావు కానీ అను అనసూయ అను. అనసూయ అనసూయ గది గట్లరా దారికి. తాక్కోసారి అనసూయాను, లేకపోతే చంపేస్తా. చూసినావు కదా, ఏమన్నా అడిగినావా? ఆటోమేటిక్గా బేబీ అని వస్తుంది. నువ్వు బలవంత పెడితేనే అనసూయ అంటున్నాడు. బేబీ అను. చూసినావా, నువ్వెంత భయపెట్టినా అనసూయ అంటలేడు, బేబీ అని అంటున్నాడు. అదేంది అను అను అంటలేడా? ఏమనమంటున్నాడు? ఓ అవులమొకదానా, అనసూయ అని ప్రేమగా అను అను అంటాడు నా మొగుడు. అబ్బో, బేబీ అంటేనే ప్రేమగా పిలుచుడు, అర్థమైందా? అనసూయ అంటే అను అని పిలుచుడు అని చెప్పబడుతుంది. బేబీ అది చూసినావా? అను. అది చూడు, ముద్దుగా ప్రేమతో ఎట్లా పిలుస్తాడు. నిన్ను బేబీ అంటాడు అంతే. అదే చెప్తున్నా కానీ రాక్షసులకి అట్లనే వినిపిస్తుంది. మంచి చెవులతోటి వింటే, మంచి మనసుతోటి వింటే మంచి వినిపిస్తుంది. నాకైతే చెవుల తేనె పోసినట్టే వినిపిస్తుంది బేబీ అని. అసలు మీ అమ్మ ఎంత మంచిది ఉండేనే,
నువ్వెందో గిట్ల లంగదాని మోపాను. నేను కాదు లంగదాన్ని, నువ్వు మీ అమ్మనే లంగలు. మేమిద్దరం లంగలం అయితే నువ్వు జాకెట్ రావే. నేను జాకెట్నే, నువ్వే అండర్వేరు. వండర్వేరా? వండర్వేర్ అంటే ఏంది? నాకు ఇంగ్లీష్ ఫీజు రాదనుకుంటానవా? చెప్పు. వచ్చు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఓ పెద్ద నువ్వు అమెరికాన్ పోజులు కొడతావు కదా, చెప్పేది వండర్వేర్ అంటే ఏందో. అండర్వేర్ అంటే మనం లోపల వేసుకునే డ్రాయరు. నువ్వు డ్రాయర్వి అంటున్నా. థూ, వానికి డ్రాయర్నే నేను, నువ్వే డ్రాయర్వి. మా దేశంలో అసలు డ్రాయర్లే లేవు, మీ దేశం నుంచే పట్టుకొచ్చిండ్రు డ్రాయర్లు. అంటే మీరు అసలు డ్రాయర్లు వేసుకోరా? వేసుకుంటాం కానీ మా కావు అవి. మరి మా డ్రాయర్లను ఎందుకు కాపీ కొట్టిండ్రు? కాపీ ఎడగొట్టినమే, మీ వాళ్ళు తెచ్చి వేసుకో అని రుద్దిండ్రు మాకు. పైసల కోసం అమ్మిండ్రు. మా ఊళ్ళో మీ ఊళ్ళు అంటావేంటి? నేను ఇక్కడ మురళిని పెళ్లి చేసుకున్నాను. ఇది నా దేశం. అంటే అమెరికా నీ దేశం కాదా? అది నా దేశమే, ఇది నా దేశమే. అది పుట్టినిల్లు, ఇది మెట్టినిల్లు. పుట్టినిల్లు మెట్టినిల్లు దేశాలే మారుతాయా వేళ్ళు? అయినా నా గురించి మాట్లాడుతున్నావుగా, నా దేశం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడేంటివేనే రెండు నీ దేశాలే అని, మరెందుకు రేషం వస్తుంది? నువ్వు ఏ దేశం గురించి మాట్లాడినా నాకు రేషమే వస్తుంది. బక్క ముఖం లెక్క నుంచు ఎందుకపోయినా ముఖం పెట్టుకొని నేను వండర్వేర్ అంటుంది. ఏంది? నువ్వు కన్వి నడు సపడే కై నుంచి ఆడ లోపలికి వండకపో. మాట్లాడనీయడు, ఏం చేయనీయడు. ఒక్కోసారి ఆ అంటాడు, ఓ అంటాడు, బేబీ అంటాడు, అను అంటాడు. నడు సపడేక. తోడ బాగా నొత్తుంది. ఏం చేసినావే? ఇచ్చింది మురళి నిన్ను, తొడపాష మెట్టింది నీకు ఇప్పటిదాకా. అవ్వో, తోడ కామిలిపోయింది. ఏం తగ్గిచ్చినావే? మరి నువ్వు తాపకొచ్చారు బేబీ బేబీ అంటాను, అనొచ్చు అని ఒక్కసారి కూడా అంటలేవు. తొడపాషం పెట్టినాక అను అను అన్నావు. ముందే ఎందుకు చెప్పలేవే? బేబీ అని కూడా అనకపోదు, అను అను అనే అందు. తొడపాసం పెట్టి ఇంత కామిలిపోయినాక ఇప్పుడు చెప్తానవా? నేను ఫస్టే చెప్పిన, నువ్వు నిద్ర మొత్తలే ఆడింటాను, అందుకే తొడపాసం పెట్టిన. నిద్ర మొత్త వదిలి అప్పుడు అను అన్నావు. నా బొందమత్తు, నిద్ర కూడా పోనీయవానే నన్ను? ఇంతగానం తొడపాసం పెట్టినావు, కాలంతా కమిలిపోయింది. అందుకే సపడేక లోపల పోయి వండిపో. గది పిస పిస వాగుతుంది. నాకు కోపం వచ్చినప్పుడల్లా నీమేనే చూయించుతా. నడు. మురళి వెళ్ళకు, నా పక్క కచ్చి కూర్చో. నీ పక్క కచ్చి కూర్చుంటే తొడపాసం పెట్టను అనుకున్నావే? పెడతా, ఆడి కచ్చి కూడా పెడతా. చూడు, నా మురళి అంటే నీకు ఇష్టమే లేదు, ఎలా వెళ్ళగొట్టావు? నా మొగుడు నా ఇష్టం, నీకేందే మధ్యలో వచ్చిందని మధ్యలో వీకు. నేనేం మధ్యలో రాలే, అర్థమవుతుందా? మురళి పక్కన ఎవరు లేకపోతేనే వచ్చిన. మురళి పక్కకు లేనా లేకపోతేనే వచ్చిన అంటావు. నా పెళ్ళి అయినాకనే కదా నువ్వు నన్ను మోసం చేసింది అని పెళ్లి చేసుకున్నది. అవును, నువ్వు అప్పుడు లేవుగా. సీట్ ఖాళీ ఉంటే వచ్చి కూర్చుంటావే, పక్కకున్న వాళ్ళు వచ్చేదాకా ఆగవా? నేను ఆగను. ఐ లవ్ మురళి. నాకు మురళి అంటే ప్రాణం. నాకు మురళి అంటే ప్రాణం, మురళి అంటే ఇష్టం. అంటే ఏమవుతుంది? పాలు కారుతాయా, నీళ్ళు కారుతాయా? పాలు నీళ్ళు కాదే, మురళిని చూస్తేనే నా మనసులోంచి తేనె కారుతుంది. ఏంది? మనసులో నుంచి తేనె కారుతుందా? తేనె తిట్టలు పెట్టినాయేమో గన్లా. అవి తేనె తిట్టలు కాదే, మురళి పైన ప్రేమ తిట్టలు. కవిత్వాలు బాగానే వలుకుతున్నావు కానీ తెలుగు బాగానే నేర్చినావు కదా. నువ్వు అప్పట్లో వచ్చినప్పుడు అసలు నీకు తెలుగే రాకపోగానే ఇప్పుడు మొత్తం నేర్చినావు తెలుగు. అవును, మురళి నేర్పించాడు. మరి నేను ఒకప్పుడు షాపింగ్కి పోయినప్పుడు ఫోన్ చేస్తే ఏం చెప్పినావే నాకు? ఏం చెప్పినా? మీ ఆయన ఎలానో చేస్తున్నాడు, నాతోటి మిస్బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పిన. గట్లెప్పుడు చెప్పినావే? మీ ఆయన వచ్చిందని ఒకటే చెప్తివి. ఇంగ్లీష్ ఫీజులు ఏందో వాగినావు. నీ ముఖానికి ఇంగ్లీష్ వస్తేగా, నేను చెప్పింది నీకు అర్థమవుతాయిగా. ఎప్పుడు తిండికోవాలని నీకు. నేను ఒకటి చెప్తూ ఉంటే టేబుల్ మీద అన్నీ ఉన్నాయి తినేటివి, వాడికి ఇష్టం ఉంటే తింటాడు అని ఏదో వాగుతున్నావు. ఎవరు పడితే వాళ్ళు అత్తే వాళ్ళకు తిండి తినిపిస్తావే? కలిపి గోరు ముద్దలు పెట్టినవాట కదా నా మొగునికి. నేనెప్పుడు తినిపించాను?
ఫస్ట్ మురళియే ప్లేట్లో కలుపుకొని వచ్చి నాకు తినిపించాడు. ఆడే నీకు ఫస్ట్ తినిపించిండా? అమ్మా, ఆడేం చెప్తాడు? నువ్వే తినిపించినావని చెప్తాడు. అయితే నువ్వు తినిపించాలే? నేను అసలు చాలా ఆకలితో ఉన్నా. మురళి ప్రేమగా వచ్చి ఆవకాయ అన్నం కలిపి పెట్టాడు. ఆవకాయ కలుపుతాడు, పులిహోర కలుపుతాడు, అన్నీ కలుపుతాడు. కలిపి పెడితే తిన్నావా లపలప? అసలు ఏం జరిగిందే కరెక్ట్ చెప్పు నాకు. నువ్వేమో షాప్కి వెళ్ళిపోయావు, ఎవ్వరూ లేరు ఇంట్లో, నేను ఒక్కదాన్నే ఉండిపోయాను. ఆ కథలన్నీ మా తెలుసు. తర్వాత ఏమైంది? ఫుల్ వర్షం, డమ్మడమ్మ పిడుగులు. నాకు ఎంత భయం వేసింది. పిడుగులు ఢామ్ డీమ్ అని పడంగానే భయపడిపోయి నా మొగుని పట్టుకున్నావు కదా? కాదు, నాకు అసలైతే చాలా ఆకలేస్తుంది. నీ ఆకలి పాడుగాను నన్ను అంటావు కానీ ఆకలి ఆకలి అని. నీకు కూడా ఆకలి అవుతుందనా అప్పుడు? నేను మనిషిని కాదా? నాకెందుకు ఆకలేదు? ఆకలేసింది, పొద్దున ఎప్పుడో తిన్నాను. నీకేం రోగమే మరి? మధ్యాహ్నం మాతో తినమంటే ఎందుకు తినలేవు? అప్పుడు నాకు ఆకలి లేదు. కరెక్టేనే, నా మొగుడు వచ్చినాకనే ఆకలి అవుతుంది నీకు. నా కొంప కొల్లేరి వేద్దామనే చూసినావు. అయితే నేను డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చున్నాను, అక్కడున్న వంటల్ని చూస్తూ. నీ రోగం పాడగాను. నాకు ఎప్పుడు ఆకలి అయితే దబ దబ పెట్టుకొని గంజు ఖాళీ చేస్తా. ఆడ కూర్చొని చూసుడేందే, సూత కడుపు నిండుతాదే. అసలు అవి ఏంటో, ఎలా సర్వ్ చేసుకుంటారో, ఎలా తింటారో నాకేం తెలీదు. నా మొగుడిని బుట్టలేసుకొని మాత్రం తెలుస్తుంది. ఏం మోకమంగడ పోతే ఏం చేసినావు? అయితే అలా చైర్ మీద కూర్చొని డైనింగ్ టేబుల్ పైన తల వాల్చి చూస్తూ ఉన్నాను. ఎవరిని? నా మొగున్నా? కాదు, టేబుల్ పైన ఉన్న ఫుడ్ని. నీకు బలిగుడ్లు ఉన్నాయే గందు కావే, ఏటినైనా మిడిగుడ్లు వేసుకొని చూస్తా ఉంటావా? చూసి ఏం చేసినావు? నేనేం చేయలే. అప్పుడే మురళి వచ్చి ప్లేట్ పెట్టి అందులో రైస్, అందులో ఆవకాయ వేసి కలుపుతున్నాడు. ఆవకాయనా? ఏం పుట్టిందానికి? కూరలు లేవా? కూరలుంటే నేనే తినేదానిగా. మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయావు. ఓన్లీ వైట్ రైస్ ఒక్కటే ఉండే, అందుకే ఎలా తినాలో తెలియక నేను తినలేదు. అప్పుడప్పుడు ఆకలైనప్పుడు కూరలు లేకపోతే నేను కూడా గట్లే పచ్చడి ముద్ద కలుపుకొని తింటా. గట్లా తినరాదావే నీకు? అసలు మాకు పచ్చళ్ళే ఉండవు అక్కడ. పచ్చళ్ళే ఉండేయట. మరేముంటాయి మీ ఊర్లో? ఏమన్నా అంటే అమెరికా అంటారు. చాక్లెట్లు ఏమో బాగా పంపుతారు. చాక్లెట్లో కలుపుకొని తింటారు ఏంది అన్నంలా? మేము అసలు అక్కడ రైసే తినము. రైస్ తినరా? అంటే అన్నం, తెల్లటన్నం తినరా? ఏం తింటారా మరి? బ్రెడ్ తింటాము. తూ, బ్రెడ్ తింటారా? తూ. మా ఊర్లో జ్వరం వస్తేనే తింటాం మేము బ్రెడ్. జ్వరం వచ్చినా, ఎవరికన్నా కాన్ పైన ఎవరన్నా హాస్పిటల్ ఉన్నా బ్రెడ్ పూడ పట్టుకొని పోతాం. రోగపూల లెక్కగా బ్రెడ్ పూడ తింటే ఏం కడుపు నిండుతుంది? స్నాక్స్ లెక్క తినాలి. మంచిగా గంజడు అన్నం పెట్టుకొని తింటే కడుపు నిండుతుంది. అప్పుడు నీ లెక్క గుండ్రా అవుతారు. నా కడుపు చూడు, నీ కడుపు చూడు ఎట్లుందో. ఎట్లుంది? నేను ముద్దుగున్నా, నువ్వు ఎండకపోయినట్టు. నువ్వు రైస్ ఎంత ఎక్కువ తింటే అంత కడుపు పెరుగుతుంది. బొర్ర పెరుగుతుంది. అవ్వ, తెలుగులో పర్యాయ పదాలు కూడా నేర్చినట్టున్నావు కానీ కడుపు అంటుంది, బొర్ర అంటుంది, పొట్ట కూడా వస్తుంది. అబ్బాబ్బాబ్బా, సూపర్ ఉన్నది నీ తెలుగు. కానీ ముందైతే ఏం చేసినావు చెప్పు. మురళి మంచి ఎర్రటి అన్నం కలుపుకొని తింటున్నాడు. నేను అటువైపే చూస్తున్నాను. మురళి ఎంత బాగా తింటున్నాడో, నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అలాగే చూస్తూ ఉండిపోయాను. మరి ఆడి ఇంటికి వచ్చినవాడు నువ్వేమవుతావని అడగలేడా? అవే అడగలేదు. నువ్వెవరు అని అడిగారు. నేను బేబీ అని చెప్పాను అంతే. బేబీ అంటే బేబీ ఎవరిని అడగలే. అడిగితే చెప్పాను, మా మమ్మీను మీ మమ్మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని, యూఎస్ నుంచి వచ్చానని చెప్పాను. నీకు తెలుగే రాదంటే కానీ ఏం మాట్లాడినవే? నాకు తెలుగు రాదు కానీ మురళికి ఇంగ్లీష్ వచ్చుగా, ఇంగ్లీష్లోనే మాట్లాడుకున్నాం. అవ్వా, ఇంగ్లీష్ ఫీజులో మాట్లాడుకున్నారా ఇద్దరు? అంతకు తెగించిండ్రా ఇద్దరు కలిసి? ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగాడు. ఆకలి వేస్తుందని చెప్పాను. అవ్వా, తర్వాత బేబీ ఆవకాయ అన్నం తింటావా అని అడిగాడు.
కలుపుకొని తిను అన్నాడు. మరి కలుపుకొని తిన్నావా? నాకు కలుపుకోరాదని చెప్పాను. కలిపించింది ఆడే, కలిపి తినిపించాడు. ఆడు తినిపించి నువ్వే తినిపించినావని నాకు వదినకు అబద్ధాలు చెప్పిండు. ప్రేమతో తినిపించాడని నేను కూడా ప్రేమతో తినిపించాను. ఆడు తినిపించిందా నువ్వు తినిపించినావా? ఎట్లయితే ఏంది, ఫస్ట్ ఆడే పెట్టిండు కదా. అవును, అలా ఇద్దరం ఒకరికొకరం తినిపించుకున్నాము. మంచిగా తినిపించుకున్నారు. తిన్నాక చక్కగా పోయి వండుకోవచ్చు కదా ఎవరి రూమ్లో వాళ్ళు. అసలు నాకు ఆవకాయ అన్నం ఎప్పుడు అలవాటే లేదు. మరి ఎట్లా తిన్నావే? మురళి ప్రేమతో పెడుతూ ఉంటే తినేసాను. మోషన్స్ అయినాయిగా. ఆహా, నోరంతా మంట, కారం కారం అని అరిచాను. పోయి నీళ్లు తాగత్తలేదా అని మురళి వాటర్ తెచ్చిచ్చాడు. అయినా కారం పోలేదు. మరి ఎట్లా పోయింది? ఫ్రిడ్జ్లో చిల్డ్ బీర్ ఉండే, అది తెచ్చిచ్చాడు, అది తాగేశాను. అప్పుడు పోయిందా కారం? అప్పుడు కూడా పోలేదు. అరుస్తూ ఉన్నాను. ఎవ్వా ఓ ఓ అనొరితే మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రాలేనావే? అప్పటికే ఫుల్ వర్షం, పిడుగులు పడుతున్నాయి. మురళి భయమేస్తుంది అంటూ కారం కారం అని అరుస్తూనే ఉన్నాను. ఆడేం చేసిండు అప్పుడు? భయపడకు అని దగ్గరికి వచ్చి పట్టుకున్నాడు. ఆడు పట్టుకోగానే నువ్వు వరినవా? నేను నాకు తెలుసు. అమ్మో, నాకు పిడుగులు అంటే చాలా భయం. ఇప్పుడు కూడా ఎవడో ఒకడు వచ్చి నేను పట్టుకో అన్న పిడుగులు పడితే? ఎవరొద్దు నాకు, నా మురళియే నన్ను పట్టుకోవాలి. కథమిగా తర్వాత ఏం చేసిండు? కారం కారం అని అరుస్తూ ఉంటే అరవకు అరవకు అన్నాడు. చుట్టుపక్కల వాళ్ళు వింటే ఏమైనా అనుకుంటారు, ఎందుకు అరుస్తున్నావు అని అని తిట్టాడు. మంచిగా కరెక్ట్ తిట్టిండు నిన్ను నా మొగుడు. హొర్రుతావే గట్లా? తిట్టాడని ఏడ్చాను. ఎందుకు ఏడుస్తున్నావు బేబీ అని అడిగాడు. కారం వస్తుంది మురళి అని చెప్పాను. కారం అవుతుంది అని చెప్పరాదా బట్టిగా? కారం వస్తుంది మురళి అని చెప్పుడు అవసరమా? కావాలని నా మొగుని రెచ్చగొట్టడానికి ఏం చేసిండాడు మరి? ఇంకో బీర్ సీసా పట్టుకొచ్చిందా? నీకు పెట్టిన కారం నేను తీసుకుంటానని తీసేసుకున్నాడు. ఏంది? నీకు పెట్టిన కారం తీసుకున్నాడా? అంటే ఏంది, ప్లేట్లో పెట్టిందంతా తినేసిండా? కాదు, నోట్లో పెట్టిందంతా తినేశాడు. నోట్లో పెట్టింది తిన్నాడా? ఏంది, నోట్లో పెట్టింది తిన్నాడా? అంటే నేను చెప్పను, నాకు సిగ్గు. ఎట్లున్నా దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో నచ్చలు లైక్ ఎత్తలేరు దోస్తులు. మంచి కంటెంట్ రావాలంటే లైక్ చేయాలి కదా. ఇక కామెంట్లో పెట్టుండ్రి వీడియో ఎట్లుందో. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.